కేంద్ర బడ్జెట్పై వేతన జీవులు భారీ ఆశలు పెట్టుకున్నారు. పన్ను చెల్లింపులో రాయితీ ఇస్తారని ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి కోసం మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇక 10 లక్షల రూపాయల మేర ట్యాక్స్ ఫ్రీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెల 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు, వేతన జీవులు అనేక ఆశలతో ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్లో ఆర్థిక భారాన్ని తగ్గించాలని ఆశిస్తున్నారు. ప్రధానంగా ఇవి ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను, క్రిప్టో సహా ఇతర పెట్టుబడి సాధనాలతో పాటు ఆదాయపు పన్నుకు సంబంధించి ప్రధాన మార్పులను కోరుకుంటున్నారు. గతేడాది మధ్యతరగతి వర్గం అనేక సవాళ్లను ఎదుర్కొంది. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు పెరగడం, తద్వారా ద్రవ్యోల్బణం ఒత్తిడి, ఇంటికి సంబంధించి ఇతర ఖర్చులు సైతం భారంగా మారడం, డిమాండ్ తగ్గుముఖం పట్టడం వంటి అంశాలు సామాన్యులను ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ క్రమంలో పొదుపును ప్రోత్సహిస్తూ పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను విధానంలో ఎక్కువ ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు. దీనికోసం ఏడాదికి 10 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. గతేడాది స్టాండర్డ్ డిడక్షన్ను పెంచిన కారణంగా ఇప్పుడు 7.75 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. దీన్ని 10 లక్షలకు పైగా పెంచే అంశంపై చర్చలు తీవ్రంగా సాగినట్టు సమాచారం. అధిక ద్రవ్యోల్బణం, వృద్ధి నెమ్మదించిన ఈ తరుణంలో పన్ను మినహాయింపు 10 లక్షలకు పెంచడమే కాకుండా పన్ను స్లాబుల్లో మార్పులకు సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా 15 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి భారీ ఊరటనిచ్చే అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత బడ్జెట్లో సవరించిన పన్ను స్లాబుల్లో 10 నుంచి 12 లక్షలకు 15%, 12 నుంచి 15 లక్షలకు ఆదాయంపై 20%, ఆ పైన గరిష్ట స్లాబ్గా 30% పన్ను ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనికి వచ్చే బడ్జెట్లో స్వల్పంగా మార్పులు చేస్తూ 15 నుంచి 20 లక్షల వరకు ఆదాయం ఉన్న వారిపై 25% కొత్త పన్ను స్లాబ్ తీసుకురావాలని ప్రతిపాదన ఉంది. దీనివల్ల ప్రస్తుత 15 లక్షలకు పైగా ఆదాయాన్ని ఉన్న 30% పన్ను భారంలో 5% మేర తగ్గుతుంది. ఈ నిర్ణయం వెలువడితే 15 లక్షల పైన ఆదాయం పొందే చాలా మందికి ప్రయోజనకరంగా ఉండనుంది. తద్వారా వినియోగం పెరుగుతుందని, ప్రజలు ఎక్కువగా ఖర్చు చేయగలరని నిపుణులు భావిస్తున్నారు. గత కొన్నేళ్లలో పెద్ద పెద్ద నగరాలే కాకుండా ఓ మోస్తారు పట్టణాల్లోనూ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణ కేంద్రాల్లో పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించేందుకు హెచ్ఆర్ఏ ఇంటి అద్దె అలయన్స్ మినహాయింపును పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితి చాలా కాలం క్రితమే నిర్ణయించారు. ఇప్పుడు మెట్రో, ఇతర నగరాల్లో అద్దె చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. ఈ భారాన్ని తగ్గించాలని వేతన జీవులు కోరుతున్నారు. అధిక ద్రవ్యోల్బణం, ఇతర ఖర్చుల కారణంగా దెబ్బతిన్న హౌసింగ్ సెగ్మెంట్ కోసం సెక్షన్ 24B కింద ఇళ్ల రుణాలపై వడ్డీ మినహాయింపు పరిమితిని 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచాలని, ఇక ఒక ఇంటి కోసం చెల్లించే మొత్తం వడ్డీపై మినహాయింపును ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా సరసమైన ఇళ్ల రుణాల మొత్తం పరిమితిని 20 లక్షలకు పెంచడం అవసరమని, మెట్రో నగరాల్లో ఖర్చులు, పెరిగిన స్థలాల రేట్లు భారాన్ని సమం చేసేందుకు ఈ పరిమితిని పెంచడం అనివార్యమన్నారు. అలాగే హౌసింగ్ సెగ్మెంట్లో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఖర్చులను తగ్గించడం, ఇళ్ల రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు వంటి కీలక ప్రయోజనాలను కోరుతున్నారు. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ పాత పన్ను విధానంలో 50,000, కొత్త పన్ను విధానంలో 75,000 ఉంది. పెరుగుతున్న ఖర్చులను లెక్కలోకి తీసుకొని ఈ పరిమితిని పెంచడం ద్వారా మధ్యతరగతికి ప్రయోజనం ఉంటుంది. కొత్త పన్ను విధానానికి మరింత ఆదరణ లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. తద్వారా పన్ను చెల్లింపుదారుల్లో పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహించినట్టు అవుతుందని, ఇది ఆర్థిక వృద్ధికి సానుకూలమన్నారు. ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులకు సంబంధించిన ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80D కింద 25,000గా ఉన్న పన్ను మినహాయింపును 50,000కు, సీనియర్ సిటిజన్లకు 50,000 నుంచి 1,00,000 వరకు పెంచాలనే ప్రతిపాదన గట్టిగా వినిపిస్తోంది. గత బడ్జెట్లో పెట్టుబడి లాభాలపై అమలు చేసిన పన్నులను పునః పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్లో లాభాలపై పన్నులు పెరిగిన కారణంగా స్టాక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ తొలగించాలని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.